స్టార్మాలో రాత్రి 8 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ ఇంటింటి రామాయణం. ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్గా అవని, పల్లవి, చక్రధర్, అక్షయ్ ఇలా వీరంతా తమ యాక్టింగ్స్తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ సీరియల్లో మెయిన్ లీడ్గా అవని పెద్ద కోడలుగా తన యాక్టింగ్తోనూ అందంతోనూ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్నారనే చెప్పవచ్చు. ఇక అవని క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న పల్లవి రామిశెట్టి తెలుగు యాక్ట్రెస్. తను గతంలో ఎన్నో సీరియల్స్ ద్వారా బుల్లితెర ఆడియన్స్కు సుపరిచితమే. అలానే ఈ సీరియల్లో అవనికి జోడీగా అక్షయ్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు చక్రవర్తి కన్నడ యాక్టర్. అయితే ఇక 2024 నుండి టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్కు త్వరలోనే శుభం కార్డు వేయనున్నారు. ఇక ఈ సీరియల్ ఆడియన్స్ అంతా సీరియల్ స్టోరీ లైన్లో లాగింగ్తో పాటు సీరియల్లో విలనిజం మరీ ఎక్కువగా ఉంది అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇక ఇంత సడన్ గా ఇంటింటి రామాయణం సీరియల్ ను ఎండ్ చేయడానికి మెయిన్ రీజన్ త్వరలోనే స్టార్మాలో సరికొత్త సీరియల్ అయిన గోదావరి సీరియల్ రాకతో ఈ సీరియల్ ను ముగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక త్వరలో రాబోతున్న గోదావరి సీరియల్ ను 8:30 టైమ్ స్లాట్ టెలికాస్ట్ చేయనున్నారా లేదా టైమింగ్స్ ను చేంజ్ చేయనున్నారా అనేది చూడాలి. మరి పల్లవి రామిశెట్టి మెయిన్ లీడ్ గా టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ ను ఇలా ఎండ్ చేయడంపై మీ ఒపీనియన్. ఇక సరికొత్త సీరియల్ అయిన గోదావరి సీరియల్ ఏ టైమింగ్స్ లో వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అలానే ఈ సీరియల్లో మీరు ఎవరిని బాగా మిస్ అవుతారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.